ప్రభుత్వం పేద ప్రజల కోసం వారి ఆకలి తీర్చేందుకు సరఫరా చేసే రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. 516 బస్తాల రేషన్ బియ్యం అంటే 25 టన్నుల పైబడి రేషన్ బియ్యం వెనకాల ఉన్న లారీలో విజయవాడ నుండి కాకినాడకు తరలిస్తుండగా ఏలూరు జాతీయ రహదారిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ లారీని సీజ్ చేశారు. విజయవాడ పెనమలూరును అడ్డాగా చేసుకున్న ఓ ముఠా ఈ రేషన్ బియ్యాన్ని ఆ ప్రాంతాల నుంచి కలెక్ట్ చేసి జిల్లాలు దాటించి కాకినాడకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎంక్వైరీలో గుర్తించారు. స్థానికంగా ఉన్న మీ పరిసర ప్రాంతాలలో రేషన్ బియ్యాన్ని ఎవరైనా తరలిస్తున్నట్లు గుర్తించినా, రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిన వెంటనే పోలీసు ఎమర్జెన్సీ నెంబర్ 112కు కాల్ చేసి వారికి సమాచారం ఇస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని మా తరపున మీకు మనవి చేస్తున్నాం. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. మీ క్రైమ్ రిపోర్టర్ శ్రీనివాస్.